ఐపీఎల్ 2026 సీజన్లో ఏదైనా ఒక పెద్ద సెన్సేషన్ ఉందంటే అది వైభవ్ సూర్యవంశీ. మ్యాచ్లు ఒక పక్కన చప్పగా నడుస్తున్న ఆటగాళ్లు ఆశించినంత మేర రాణించలేకపోయినా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మాత్రం సూపర్ డూపర్ సెన్సేషన్ అని చెప్పాలి. మా ఆటతోనే కాదు, మాటలతో కూడా మనసును గెలుచుకుంటున్నాడు. బీహార్లోని సమస్తీపూర్ జిల్లాకు చెందిన ఈ వండర్ బాయ్ దిగ్గజ బౌలర్లను కూడా భయపడుతూ ఈ సీజన్లో దూసుకు వెళ్ళిపోతున్నాడు. తాజాగా నిన్న అంటే బుధవారం నాడు లక్నోతో మ్యాచ్ జరిగిన తర్వాత వైభవ్ సూర్యవంశీ 8 పరుగులు చేసినప్పటికీ నిరాశపరిచినప్పటికీ మ్యాచ్ అనంతరం అతను మాట్లాడిన భోజ్పురి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. అతను అసలు ఏమన్నాడు, బ్రాడ్కాస్ట్ మీడియాతో భోజ్పురి యాసతో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక అప్పుడు ప్లాన్ ఏంటి అని ఇంటర్వ్యూ చేసేవాడు అడిగితే, ప్లాన్ ఏముంది సార్, మంచిగా ఆడాలి, తర్వాత మ్యాచ్లో గెలిచి 2 పాయింట్లు తీసుకొని ప్లే ఆఫ్ వైపు అడుగులు వేయాలి, ఇంతకు మించి ఏం ప్లాన్ ఉంటుంది చెప్పండి అంటూ తనదైన మాతృభాషలో చెప్పి అందరినీ షాక్ గురి చేశాడు. ఒక చిన్న పిల్లవాడికి ఇంత క్లారిటీ, ఇంత ఆత్మవిశ్వాసం చూసి నెటిజన్స్ ముచ్చటపడ్డారు. అంతేకాదు, సాధారణంగా ఈ వయసు పిల్లలు కార్టూన్స్ లోకంలో ఉంటారు. కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం బౌలర్లను కార్టూన్స్ గా మారుస్తున్నాడని ప్రెజెంటేటర్ ప్రశ్నించాడు. అయితే దాంతో అప్పుడు వైభవ్ ఇంకాస్త తెలివైన సమాధానం చెప్పాడు. నాకు చిన్నప్పటి నుంచి కార్టూన్స్ చూడటం చాలా అలవాటు. ఇప్పటికీ ప్రతి మ్యాచ్ ముందు కాసేపు కార్టూన్స్ చూస్తాను. దాంతో నా మనసు చాలా ప్రశాంతంగా అవుతుంది, నవ్వుతూ ఎంజాయ్ చేస్తాను. కానీ గ్రౌండ్లో దిగిన తర్వాత మాత్రం పూర్తి స్థాయి ఫోకస్ నా గేమ్ మీదే ఉంటుంది. వచ్చే మ్యాచ్ నుంచి బౌలర్ల విషయంలో నేను ఇంకాస్త ఫోకస్డ్గా ఉండి పరుగులు రాబడతాను అంటూ బౌలర్లకి చుక్కలు చూపిస్తానని ముందస్తుగానే వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటికీ అద్భుతంగా 7 మ్యాచ్ల్లో 254 పరుగులు చేసి 4వ స్థానంలో ఉన్నాడు. ఇక విశేషం ఏంటంటే రన్ మెషిన్ విరాట్ కోహ్లీ కూడా 247 పరుగులు, అంటే ఈ అబ్బాయి తర్వాతే కోహ్లీ ఉన్నాడు అనమాట. అది విషయం.